श्रीमहागणाधिपतये नमः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। अपारकरुणासिन्धुं ज्ञानदं शान्तरूपिणं श्रीचन्द्रशेखरगुरुं प्रणतोऽस्मि मुदान्वहम्। देवे देहे च देशे च भक्त्यारोग्यसुखप्रदं बुधपामरसंसेव्यं तं श्रीजयेन्द्रं नमाम्यहम्। नमामः शङ्करान् वक्ध्यविजयेन्द्रसरस्वतीं श्रीगुरुं शिष्टमार्गानुनेतारं सन्मतिप्रदं। सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके देवी नारायणि नमोस्तुते। ఆత్మీయులారా, ఈరోజు 30 జనవరి. ఇదే రోజు గాంధీజీని 1948లో బిర్లా మందిరంలో గాడ్సే అనేటువంటి ఆయన తన బుల్లెట్ కాల్చిపారేశాడు. దురదృష్టకరమైనటువంటి సంఘటన. నేడు ఆ ప్రదేశాన్ని బిర్లా స్మారక మందిరంగా గాంధీజీ గారి నిమిత్తం ఈరోజు మనం చూడవచ్చు. ఈరోజు దేశమంతా 11 గంటల నుండి 2 నిమిషాలు అందరూ కూడా ఈ దేశం కోసం త్యాగం చేసినటువంటి వారి జ్ఞాపకార్థం అమరవీరుల సంస్మరణ దినమని మనం ఎంతో శ్రద్ధాభక్తులతో వారిని మనం స్మరించుకుంటాం. అట్టి పవిత్రమైన దినం నాడు కాంచి కామకోటి పీఠం పరమాచార్య స్వాముల వారిని మహాత్మా గాంధీజీ కలిసినటువంటి ఒక దృశ్యాన్ని మీ ముందు ఉంచడానికి ప్రయత్నం చేస్తున్నాను. మహాత్మా గాంధీజీ పరమాచార్య స్వామి వారిని కేరళలో పాల్ఘాట్లో అక్టోబర్ 15, 1927లో కలిశారు. అప్పుడు మహాస్వాముల వారు నెల్లిసిరి అనేటువంటి ఒక గ్రామంలో పాల్ఘాట్ దగ్గరలో మహాస్వాముల వారు విజయ యాత్రలో అక్కడ విడిది చేసి ఉన్నారు. చక్రవర్తి రాజగోపాలాచారి మహాత్మా గాంధీకి చాలా దగ్గర అనుచరుడు. వారితో మహాత్మా అన్నారు, నేను కాంచి పరమాచార్య స్వామిని దర్శించుకోవాలని. వాటి తగిన ఏర్పాటు చేశారన్నమాట. సాయంకాలం ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి మహాస్వాముల వారు ఎక్కడ విడిది చేశారో దాని వెనక భాగంలో ఉన్న గోశాలలో వీరిద్దరు కూడా కలవడం జరిగింది. మహాత్మా గాంధీజీ కాంచి పరమాచార్య స్వామి వారిలో ఉన్నటువంటి సరళత మరియు ఆయన ఖాదీతో నేసినటువంటి కాషాయ వస్త్రం ధరించి ఉండడం, మెరుమెట్లు గొలిపే ఆయన దివ్య కాంతి తేజస్తో కూడిన ఆయన కన్నులు, మందహాసం, గంభీర వదనం, ఇవన్నీ చూసి సంభ్రమాశ్చర్యకులైనటువంటి మహాత్మా గాంధీజీ దండ ప్రణామం చేసి నిల్చున్నారన్నమాట. మహాత్మా గాంధీ వినయాన్ని చూసినటువంటి కాంచి పరమాచార్య స్వాముల వారు సంస్కృతంలో కూర్చోండి అని అన్నారు. దగ్గరగా కూర్చోండి అన్నారు. అప్పుడు మహాత్మా గాంధీజీ అన్నారు, నాకు సంస్కృతంలో మాట్లాడడం రాదు, అయితే సంస్కృతం అర్థమవుతుంది, మీరు సంస్కృతంలో మాట్లాడండి, నేను హిందీలో మీకు బదులు చెప్తానన్నారు. అది వారిద్దరి మధ్య ఉన్నటువంటి ప్రత్యేకమైన సమావేశం కావున పత్రికా వారిని ఎవరిని కూడా అందులో అనుమతి ఇవ్వలేదు. కేవలం కాంచి మహాస్వాముల వారి ఇద్దరి పరిచారకులు మాత్రం దూరంగా నిల్చుకొని ఉన్నారు. రాజాజీ గారు కూడా బయటనే ఉన్నారు. వారిద్దరి మధ్య కొనసాగిన సంభాషణ 1 గంట సేపు అయింది. అప్పటికే సాయంకాలం 5:30 అయింది. రాజాజీ మహాస్వామి వారి అనుమతి లోపలికి వెళ్ళి గాంధీజీతో అన్నారు, మీరు 6 గంటల లోపల భోంచేస్తారు,
ఇప్పుడప్పుడే సమయం 5:30 అయింది అన్నారు. అందుకు బదులుగా గాంధీజీ అన్నారు, ఇట్టి మహాపురుషునితో నేను చర్చించడం నాకు ఆనందమైంది, నాకు ఇంక భోజనం యొక్క అవసరం లేదన్నారు. స్వాముల వారి చేతిలో ఉన్న కమలా పండును గాంధీజీకి ప్రసాదంగా ఇచ్చారు. దాన్ని తీసుకుని గాంధీజీ ప్రణమిల్లి, నాకు కమలా పండు అంటే చాలా ఇష్టము అని అక్కడ వీడుకోలు తీసుకుని వెళ్ళారు. తర్వాత గాంధీజీ ఒక పబ్లిక్ మీటింగ్లో మాట్లాడాల్సి ఉండింది క్యాలికట్లో. అక్కడ పత్రికా వారు గాంధీజీని అడిగారు, మీ ఇద్దరి మధ్య జరిగిన సంభాషణను కాస్త వివరించండి అని. అందుకు ఆయన, ఇది మా ఇద్దరి వ్యక్తిగత సమావేశం కావున దీన్ని మేము ఇప్పుడు చెప్పాల్సిన అవసరం లేదన్నారు. వారి కుతూహలం అంతా నీరు కార్చినట్లయింది. తదనంతరం మహాస్వాముల వారు చెన్నైలో మైలాపూర్లో 1968లో ఉపన్యాసం ఇస్తూ ఉండగా స్వాముల వారి దగ్గర ఓ పత్రికా వారు వెళ్ళి అడిగారు, మీరు నాడు మహాత్మా గాంధీజీతో చర్చించిన వివరాలను దయచేసి తెలియజేస్తారా అని. అప్పుడు మహాస్వాముల వారు అప్పుడు అన్నారు, మహాత్మా గాంధీతో నేను కలవడం ఆయనకు సంతోషదాయకమైంది. నన్ను కలిసే సమయానికి శ్రద్ధానంద అనేటువంటి ఆర్య సమాజం యొక్క సన్యాసిని ఎవరో హత్య చేశారు. ఆ విషయం విన్నటువంటి గాంధీజీ కొంచెంసేపు మౌనం వహించాడు. తర్వాత స్వామీజీతో అన్నారట, ఒకవేళ నా జీవితంలో కూడా ఇటువంటి సంఘటన ఏర్పడితే నాకు ద్రోహం చేసిన వారు ఎటువంటి వారినైనా వారిని క్షమించేటువంటి శక్తిని నాకు ఇవ్వమని నేను ప్రార్థిస్తాను అన్నారు. ఈ మాటలు విన్నటువంటి కాంచి పరమాచార్య మౌనంగా ఉన్నారు. ఇదే జరిగింది మా ఇద్దరి మధ్య, ఆయన వెళ్ళారు అనేటువంటి వారి యొక్క పత్రికా వారిలో ఉన్నటువంటి సందేహాన్ని తీర్చారు. తర్వాత స్వామీజీ అన్నారట, నేను కూడా కామాక్షి దేవిని ప్రార్థించాను, ఆయనకు అంతటి విశాల హృదయం మరియు వారు క్షమించే శక్తిని వారికి ఇవ్వమని నేను అమ్మను ప్రార్థించానన్నారు. ఆత్మీయులారా, మహాత్మా అనేటువంటి బిరుదును గాంధీజీకి ఎవరిచ్చారు అని 1915లో ప్రఖ్యాతమైనటువంటి రవీంద్రనాథ్ ఠాగూర్ ఆయన గాంధీజీ గారిని సంబోధిస్తూ ఒక ఉత్తరం రాస్తూ దాంట్లో మహాత్మా అనే పదాన్ని సంబోధించాడు. ఈ యొక్క సంబోధన మీకు తగినటువంటిదే అన్నారు. గాంధీజీ మొదట్లో దాన్ని నిరాకరించినా తర్వాత ఒప్పుకోక తప్పలేదు. ఇది జరిగిన తర్వాత 2-3 సంవత్సరాలకు ఒక బ్రిటిష్ పత్రికర్త గాంధీజీ ప్రేయర్ చేసి బయటకు వచ్చిన తర్వాత అడిగారు, మిమ్మల్ని మహాత్మా అని సంబోధిస్తున్నారు కదా, హిందూ ధర్మంలో మహాత్మా అనేది చాలా గొప్ప బిరుదు, దాన్ని మీరు తగుదును అని మీరు ఎలా దాన్ని నిరూపించుకుంటారన్నాడు. అప్పుడు గాంధీజీ తన చేతిలో ఉన్నటువంటి భగవద్గీతను ఒకసారి తరచి చూసి నవ్వుతూ ఈ మాట అన్నారు. భగవద్గీతలో కృష్ణ భగవానుడు అన్నాడు, అంత్యకాలే చ మామేవా స్మరన్ ముక్త్వా కలేపరం యః ప్రయాత్యజన్ దేహం సయాతి పరమాం గతిం అనుండి. ఎవరైతే అంత్యకాలంలో నన్ను స్మరిస్తూ ప్రాణాన్ని వదులుతారో వారు నన్నే చేరుకుంటారో అని ఉంది. అలాగే నేను ఒకవేళ మరణకాలంలో భగవంతు నామాన్ని నేను స్మరిస్తే మహాత్మా అనేటువంటి పేరును మీరు ముందు కొనసాగించవచ్చు అని అన్నారు. అలానే జరిగింది. 1948 30 జనవరి ఒక్కసారి పెస్టోల్తో నాథురామ్ గాడ్సే కాల్చిన తర్వాత గాంధీజీ హే రామ్ హే రామ్ హే రామ్ అంటూ తుది శ్వాస విడిచాడు. మనం దీని ద్వారా మనకేమనిపిస్తుందంటే
గాంధీజీ జీవితంలో సువర్ణాధ్యాయం ఏదనగా కాంచీ పరమాచార్య స్వాముల వారిని కలవడం, ఆయనతో 1 గంట సేపు సుదీర్ఘంగా చర్చ చేయడం, ఆయనతో మాట్లాడడం, ఇదొక ఆయన జీవితంలో మరవరాని అధ్యాయం. అందుకే పురాణాలు చెప్తాయి, సాధూనాం దర్శనం పుణ్యం, స్పర్శనం పాపనాశనం, సంభాషణం కోటితీర్థం, వందనం మోక్షదాయకం. ఇవన్నీ కూడా గాంధీజీకి కాంచి పరమాచార్య స్వామి అనుగ్రహించినటువంటి దీవెన. ఆత్మీయులారా, జీవితం అనేది కొద్ది సమయమే. అయితే ఆ జీవితాన్ని దేశం కోసం, ఆధ్యాత్మికత కోసం వినియోగించిన వారి జీవితం ధన్యమవుతుంది. అట్టి మహాపురుషులైనటువంటి కాంచి పరమాచార్య స్వాముల వారి యొక్క దివ్య లీలను ఈరోజు వీరమరణం పొందినటువంటి అమరవీరులైనటువంటి మన దేశ భక్తులు వారందరికీ కూడా స్మరిస్తూ ఈ యొక్క వాక్పుష్పములన్నీ కూడా నిరహంకారపూర్వకంగా శ్రీవారి దివ్య చరణారవిందములు సమర్పిస్తూ సెలవు తీసుకుంటాను. ఇట్లో మీ ప్రియతమ వ్యాఖ్యాత నివర్తి నాగభూషణ శర్మ. హరహర శంకర, జయ జయ శంకర. హరహర శంకర, జయ జయ శంకర. హరహర శంకర, జయ జయ శంకర.